నమస్తే అండి అందరికీ. టైం చూసారు ఎంత అయిందో మీకు ఫోన్లో చూపించినంత అయిందండి. రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఏం చేయాలో తెలియక విజయవాడ మొత్తం కూడా చక్కర్లు కొడతా ఉన్నామండి. ట్రైన్ ప్రయాణం అంటే మీకు తెలిసిందేగా, నొప్పులు ఇబ్బందులు. ఆ ఇబ్బందుల సంగతి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందైతే పడుకున్న కుంభకర్ణుండి అయితే నిద్ర లేపాల్సిన టైం అయితే వచ్చేసిందనమాట. అందుకే ఈట్ స్ట్రీట్ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ చూస్తేనేమో జనాలందరూ కూడా విపరీతంగా బారులు తీరిపోయి ఉన్నారు. బండి వెళ్ళడానికి కాదు కదా, నడిచి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ప్లేస్ ఇది. పండగంతా కూడా ఇక్కడే కనపడతా ఉంది. పండగ అంటే గుర్తొచ్చింది, రేపు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ ఉన్నామండి. ఇంకో విషయం ఏంటంటే, రేపు ఎలాగో మనం అహింస చేయాలి, హింస చేయలేం. అందుకే ఈట్ స్ట్రీట్ అనే ప్లేస్కి వచ్చాం అనమాట. ఇక్కడ చూస్తేనేమో ఏ కొట్టు దగ్గర చూసినా సరే జనాలందరూ కూడా విపరీతంగా బళ్ళు కార్లు అందరూ నడిచి వెళ్ళడానికి కూడా ఖాళీ లేకుండా చీమల దూరం చిట్టడిని చేశారు ఈ ప్లేస్ అంతా కూడా. చూసి చూసి వెళ్తూ ఉంటే ఎక్కడ బండి పెడదామని చెప్పి చూసినా కానీ నువ్వు మా దగ్గర తింటున్నావా అన్నట్టు ఎగాదిగా చూస్తున్నాడు. ఒక్కొక్కడు ఆస్తిపాస్తు లేదు మనకు రాసిచ్చినట్టు. చూసి చూసి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎలాగో మధ్యాహ్నం బిర్యానీ తినేసాం కాబట్టి పరోటా తిందామని చెప్పేసి సాయి బన్ను పరోటా సెంటర్ అని ఒక ప్లేస్కి వచ్చామండి. సాయి బన్ను పరోటా సెంటర్లో ఎగ్ పరోటా చాలా బాగా ఫేమస్ అని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు లివర్ ఫ్రై కూడా చెప్పామన్నమాట. లివర్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ విశేషం ఏంటంటే, మీరు తింటున్నంతసేపు కూడా అది కాలుతానే ఉంటుంది. వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊపుకొని తినాలంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి అండి. 2 ప్లేట్స్ వచ్చేటప్పుడు సుమారుగా 200 రూపాయల వరకు ఛార్జ్ చేశారు. ఆ యొక్క టేస్ట్కి ఆ డబ్బులు అనేది నిజంగా వర్త్ అనిపించింది అనమాట. చూసారా వెంకటేష్ గారు లాగా ఎలాగో ఊపుకుంటూ తినాల్సి వస్తుందో. ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ టైం వస్తే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.